వాకిన్ స్టోర్స్ లో అట్లాంటివి ఏమైనా పెడతారేమో దాంట్లో, లేదా ఈ గొడవ అంతా ఎందుకు అన్ని మందు షాపుల్లో కూడా అందుబాటులో బ్రాండెడ్ మద్యం. కాబట్టి ఈ పదము దరిద్ర పదం వల్ల ఏంటంటే ఆరోగ్యకరమైన మద్యం అనేటటువంటి దరిద్ర పదం బెటర్. అదే నాణ్యమైన మందు ఏంటి, మందులో నాణ్యత ఏంది అంటే ఇప్పటివరకు నాణ్యత లేని అమ్మించారు. అదే అనేది నాణ్యమైన మందు నాణ్యత లేని మందు అంటే మందు తాగితే చస్తారా బతుకుతారా, ఎక్కువ రోజులు బతికిస్తామనినా. మందు అనేటటువంటిదే ఒక అనారోగ్యం, దాంట్లో తొందరగా చావు 4 రోజులు ఎక్కువ ధర వస్తావన్నా, లేదా అంతకంటే పవర్ ఉంటే తొందరగా చస్తావని. మనకు మామూలు మందుల్లో పవర్ఫుల్ మెడిసిన్ ఎలా ఉంటుంది, 200 mg 600 mg అలాగా, ఇందులో ఇప్పుడు కొంచెం మోతాదు పెంచుతారేమో, ఈ రోగాలు తేవడానికి. అంతే మరి, అది తేడా. అంతే మరి నేను అనేది అదే, నాణ్యమైన మందు అంటే ఎక్కువ తొందరగా పోతాడని అంటున్నా. అంతే కదా. కాబట్టి ఆ పదం వాడకండి, అసహ్యంగా ఉంది ఆ పదం ఏంటంటే. నాణ్యమైన మందు, స్వచ్ఛమైన మందు, అదేదో హెల్త్ డ్రింక్ అన్నట్టు అట్లాగుంది ఇప్పుడు పరిస్థితి. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మద్యం పాలసీకి సంబంధించి ప్రభుత్వపు డబ్బు డైరెక్ట్ గా ఏకగ్రీవంగా సంపాదించుకోవడం, ఈ రెండునా, లేదా కార్యకర్తలకు ఉపాధి అవకాశం కిందకి గ్రౌండ్ లెవెల్కి ఇచ్చేయడం. ఇదేమవుతుందంటే పేదల్లో ఫస్ట్ సరదాగా ఉంటది, తాగుబోతులకి సంతోషమే, కానీ తర్వాత గొడవలు అవుతాయి. ఎందుకు? లేడీస్ రియాక్షన్ వస్తుంది. కిందసారి లేడీస్ రియాక్షన్ ఎందుకు వచ్చింది? పర్మిట్ రూములు, బెల్ట్ రూములు, ఇంకోటి